అది చెప్పలేము మరి అంటే ఆ టైంకి మాకు ఎవరు దొరికితే ఆడండి ఎవరు డబ్బులు ఇస్తారో ఆడకే మా ఊరు అంటే పాత రోజులు అభివృద్ధి చెందలేదు అన్నారు. మాకు తెలియదు అలాంటి అభివృద్ధి చదవలేదు అంటే పథకాలు ఇస్తున్నారు ఆ పథకాలు మాకేమో ఉండలేదండి. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడడం అదే కాకెత్తే పోవడమే తప్ప రెండు మాకు తెలియదు. ఆ టైంకి ఎవరైతే ఒక డబ్బులు ఇస్తారో ఆవిడ ఉంటుంది అంతే. పిఠాపురం నియోజకవర్గంలో ఏ పార్టీ రూలింగ్లోకి వస్తుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీలో ఉన్నానండి. వాళ్ళకి నేనైతే గుర్తించలేదండి. అప్పట్లో నాకు 40 వయసు. అప్పుడు నాతో పాటు వయసులో ఉన్న వాళ్ళకి పెన్షన్ అన్ని కూడా ప్రతి ఒక్కరు రాయించుకున్నారండి. నా సమాజం రాయలేదండి. నాకు జగన్ గారు అధికారంలోకి వచ్చే కానీ రాశారండి. అంతేత ఇవాళ జగన్ గారే నెగ్గుతారని ఎవరు నెగ్గరండి. కొంతమంది వచ్చేసరికండి పవన్ కళ్యాణ్ పెట్టచ్చండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టచ్చండి. కానీ బీజేపీ వాళ్ళు పొడి చేసుకోమనండి కానీ జగన్ నెగ్గుతుంది. ఏంటి నువ్వు పోయినప్పుడు నేను చూసి జగన్ అండి ఎవరో కాదు. కొంతమంది జగన్ జగనే నెగ్గుతాడండి. జగన్ లేకపోతే నేను కష్టపడతానండి, మళ్ళీ కష్టపడాలని పడతానండి, అయినా నెగ్గుతాడు. ఎవరు నెగలేడు. ఎంతమంది అంటే పొడి చేసుకోమండి. ఏ పార్టీ నెగ్గుతుంది అనుకుంటున్నారు? అంటే గత ప్రభుత్వంలో అభివృద్ధి చెందింది అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అభివృద్ధి చేయాలంటే చేస్తున్నాడు, ఎందుకు సుఖం ఉంది, అలాగే పంచుకొచ్చాడు తప్ప పెన్షన్ ఏమి ఇచ్చాడు? మిమ్మల్ని ఉద్యోగం చేర్చాడు కొత్తకొత్తులకి. నేను పెంచాలి కదా, దాన్ని పెట్టి ఏం చూస్తా అంటున్నాడు, 18,000 అంటున్నాడు. కొత్తకొత్తులకి ఏమవుతుందో తెలుస్తలేదు. వంగగీత గారు ఎంతమంది కలిసి వచ్చినా మా జగన్ గారిని ఏం చేయలేరు అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? డబ్బులు కూడా పెద్దలకి కూర్చి పెడతాం, గుళ్ళకి గోపురాలకి పడతాం పెడుతుంది అంతే. ఓకే, అంటే గత ప్రభుత్వంలో అభివృద్ధి ఏం చెందలేదు అంటారు? అభివృద్ధి ఏం చెందలేదు మాకు. మీకు పథకాలు అందినాయి అన్నారు, మీకు పథకాలు ఏమైనా అందినాయి? వికలాంగ పని అంటున్నారు, సంవత్సరం అంటున్నారు, ఆ రాజీ దిగుతున్నారు, మా పనిలో కేకెత్తలేదు. ఇంకేది వికలాంగ పని అంటే ఎల్ల పని డబ్బులు అంటున్నాడు, సంవత్సరంలో 2 వారాలు చెప్తలేదు. ఇంకెందుకు వికలాంగం ఇంకా ఆ రాజీ దిగుతుంది చెప్పాలి కదా. పెన్షన్ వాళ్ళకి 500 200 పెంచాడు, మాకు కూడా పెంచాలి కదా. వాళ్ళని మమ్మల్ని ఒకలాగా చేర్చాడు. ఇంకా ఇంకా మీకు వాళ్ళు మాకు వాళ్ళు తర్వాత వికలాంగే ఇంకా మా బతికి కాలిపోయి ఎలా చేశారు వికలాంగ. ఇప్పుడు ఏ పార్టీ నెగ్గుతుంది అనుకుంటున్నారు? ఈ పార్టీ ఏం మెజార్టీ నెక్కేద్దా? అంటే పవన్ కళ్యాణ్ నెగ్గుతారు అనుకుంటున్నారా, లేదంటే వంగగీత గారు నెగ్గుతారు? ఇదేం కాదు, డబ్బులు రాజు ఏం చెప్తాం. వంగగీత గారు మేము ఓటర్లను డబ్బులతో కొనం, మేము డబ్బులతో కొనేస్తారు. చంద్రశేఖర్ రెడ్డి గారు కట్టారు, మనుషులు చార్పాటు చేస్తారు, తప్పు లేదు, డబ్బు ఉంది కాబట్టి. ఏం చేస్తాం, కొత్త చూస్తారు మోజుగులది ఏ పార్టీ అవుతుంది చెప్పలేమండి. గీత గారు అంటే 4-3 సంవత్సరాలు పెట్టి తార మారిపోయి అలాగ అయిపోతున్నారు. ఎంపీ గారి నుంచి ఎమ్మెల్యేలోకి వచ్చారు. అది ఏమనుకోవద్దు మరి. మేము చెప్పు పెన్షన్ గురించి తీసేమని అంటే తప్పు లేదు మాకు. ఈ ప్రభుత్వం వచ్చి ఆ ప్రభుత్వం వచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది ఏదో ప్రభుత్వం. మీకు మాకు ఒక క్లాస్ వస్తే వెళ్ళకండి, వాళ్ళకి 200 పెంచినా మాకైనా పెంచుకుంటే వెళ్ళాలా. 2,000 కానీ 3,000 అలా చేసాడు మాకు, అదే అందులో నువ్వు తొక్కేడు మమ్మల్ని. అదేంటి మరి రోడ్డు కొలుకుతున్నాడు ఏదో మళ్ళీ అంత గురించి కొలుకుతున్నాడు. ఈతగా అయిపోతారు, దుబ్బులు ఉంటే అవుతారు. అవునమ్మా ఏముందండి అవనా ఇదే కదా ఆడే కదా పదం సంవత్సరం చేస్తే 2వ కొత్త గురించి చూస్తారు. ఎవరిదేం సంవత్సరం లేదు, మీరు ఉన్నారనుకోండి మీ మొహం ఆపలేదు, ముంచారు చూసాం. ఇప్పుడు పలానా అర్థం అనుకుంటాం, లేదు కదా అని చూడాలరా అనుకుంటాం. లేకున్నా నువ్వు అది తప్పు మాట్లాడితే ఎక్కడికి వెళ్తారు? పిఠాపురం నియోజకవర్గంలో ఏ పార్టీ రూల్లోకి వస్తుంది అనుకుంటున్నారు? మేము తెలుగుదేశం జనసేన పొత్తు నెగ్గుతాం. కొంతమంది వైఎస్ఆర్సీపీ నెగ్గుతుంది అంటున్నారు కదా, దాని వైఎస్ఆర్సీపీ గత 3 సంవత్సరాలు 3 టర్మ్ నుంచి గంగాగీత గారు చూస్తున్నాం. ఆవిడ భుజమ్మ చేసి పోవడం తప్ప చేసేది ఏమి లేదు.
ఆడి వల్ల మాకు వచ్చిన ఉపయోగం లేదు. ఎంపీ అయింది, ఎంపీ గోల్స్గా ఇచ్చేసిందా, ఏమీ లేదు. గత ప్రభుత్వంలో అభివృద్ధి బాగా చెందింది అన్నారు కదా. ఈ ప్రభుత్వంలోనా? ఈ ప్రభుత్వం అభివృద్ధి ఏం జరిగింది? నా బాగుందా? పిల్లలకు చదువుకున్న ఉద్యోగాలు ఏమీ లేవు. దానికి ఏం జరిగింది అభివృద్ధి? అది బట్టలు నొక్కుతున్నాయి ఇక్కడ కొడుతున్నాయి అన్నాడు. మొన్న ఏసీ అన్నాడు ఏంటి, ఆటోలకి డబ్బులు లేవు, వాళ్ళు కొట్ట లేవు. అమ్మఒడి వేసి అన్నాడు, అమ్మఒడి లేదు, ఏమి లేదు. నేను బట్టలు నొక్కేసి పడుకొని చూసుకున్నాడు అంతే. అంటే ఇప్పుడు మీరు జనసేన నెగ్గుతుంది అనుకుంటున్నారా, వైఎస్ఆర్సీపీ నెగ్గుతుంది అనుకుంటున్నారు? నేను వర్మ గారికి ఇదండి, ఇప్పుడు వర్మ గారు జనసేనకి పుట్టాను గురించి మేము జనసేన చేద్దాం. ఏంటంటే జనసేన చేయడం వల్ల ఆయన ఇంచుమించు మోదీ గారి సపోర్ట్ తో ఉంది. మన పిఠాపురం నియోజకవర్గం పార్లమెంట్ దాకా వెళ్తాం, అసెంబ్లీ కాకుండా పార్లమెంట్ దాకా వెళ్తామని వాళ్ళ నమ్మకంతో నేను పవన్ కళ్యాణ్ కొట్టేస్తాను. పిఠాపురం నియోజకవర్గంలో ఏ పార్టీ రూలింగ్ లోకి వస్తుంది అనుకుంటున్నారు? పిఠాపురం నియోజకవర్గం ప్రస్తుతానికి ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి పవన్ కళ్యాణ్ గారు అని అందరూ నోటే ఉంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు వస్తారని మా నమ్మకం కూడా. అందరూ వైఎస్ఆర్సీపీ నెగ్గుతుంది అన్నారు, గత ప్రభుత్వం బాగా అభివృద్ధి చేసింది అన్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభివృద్ధి అంటే ఏముంది, జనాలకు డబ్బులు వేయడం తప్ప అభివృద్ధి ఏముంది? ఇప్పుడు మేము సర్పంచులుగా నెగ్గాం, ఉత్సవ విగ్రహాల్లో కూర్చోవడం తప్ప మాకంటూ ఏమీ లేదు. ఒకప్పుడు సర్పంచ్ అంటే చెక్ పవర్ ఉండి, రాష్ట్రపతి తర్వాత చెక్ పవర్ ఉన్నది ఏకైక వ్యక్తి సర్పంచ్. అలాంటి సర్పంచ్ని మూల కూర్చోబెట్టి వాళ్ళకు డైరెక్ట్ గా బటన్ నొక్కొని చేసామని చెప్పడం తప్ప ఒక ఊర్లో సర్పంచ్ కూడా అసలు సర్పంచ్ కూడా ఇలువే లేదు. వాలంటీర్కి ఉన్న ఇలువ కూడా సర్పంచ్ లేదు. ఇప్పుడు 100% పవన్ కళ్యాణ్ నెగ్గుతారు అనుకుంటున్నారు? 100%. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక్కసారి గెలిపించుకుంటే, అంటే అందరికి చాలా మంది ఓటేసాం, పవన్ కళ్యాణ్కి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక అవకాశం అంటే చూశారు, అలాగే ప్రజలు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. మన పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందిద్దని ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు, పార్టీ అధ్యక్షుడు వచ్చి ఇక్కడ పోటీ చేస్తానని చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే అందరి ఫోకస్ కూడా ఇక్కడ ఉంటది. ఎంతమంది కలిసి వచ్చి ఎంతమంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు వేసినా సరే పవన్ కళ్యాణ్ గారికి అయితే 100% ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉందని మేము అనుకుంటున్నాం. ప్రతి పల్లెటూరు కూడా కుల మత భేదాలు లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నారు.